హాయ్ అందరికీ. సరదాగా ఓ కథ కమామిషు ఏమన్నా అనుకోండి. సరదాగా కాసేపు మాట్లాడుకుందాం, నవ్వుకుందాం. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. హ్యాపీ సండే. హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మహాప్రభో, మనం వెళ్తున్నది పెళ్ళికి. చక్కగా పెళ్ళి చూసుకొని భోజనాలు చేసేసి వచ్చేద్దాం. అనవసరమైన మాటలు, ఉచిత సలహాలు వద్దు. లేనిపోయిన తలనొప్పి నాకు తేవద్దు బాబూ, నాకు తేవద్దు అంది. హెచ్చరిక లేక బ్రతిమాడమా అన్నది తెలియకుండా నా శ్రీమతి నాతో అలా అంది. సరేలేవే, ఏ రోజైనా ఎవరితోనైనా నేను గొడవలు పడడం చూసావా ఏంటి? తిరిగి ప్రశ్నించాను. చాలండి మీ తెలివితేటలు మీరును. ప్రతి ఫంక్షన్లోనూ మీరు ఎవరినో ఏదో ఒకటి అనడం, వాళ్ళ తర్వాత బాధపడడం మామూలేగా. మూతి 33 వంకర్లు తిప్పింది మా ఆవిడే. నువ్వు ఫీలింగ్స్ బాగా పెడతావోయ్. ఉన్నట్లుండి నన్ను విలన్ని చేసావేంటి? చమత్కరించాను. చాలండి మీ హాస్యం మీరును. చుట్టూ జరుగుతున్నది పట్టించుకోకండి అని ఎన్నిసార్లు మీకు చెప్పాను. అయినా మీరు అన్నింటిలో వేలు పెడతారు. ఆ మధ్య మా అన్నయ్య కొడుకు పెళ్లిలో 6 ఏళ్ల కుర్రాడు అల్లరి చేస్తున్నాడని వాళ్ళ తల్లిదండ్రులతో మొక్క ఇవ్వంగనది మానై వంగున. ఇప్పుడు కనుక మీరు పిల్లాడిని అదుపులో పెట్టడం చేయలేకపోతే రేపు మీరే బాధపడతారు అని ముఖం మీదే అన్నారట. వాళ్ళు ఎంతో మురిపెంగా చూసుకుంటున్న పిల్లాడి గురించి మీరు అలా అనేసరికి వాళ్ళు చాలా బాధపడ్డారు. బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ మాటే అంటారు. ఆ పిల్లవాడు ప్లాస్టిక్ కుర్చీలు కిందకి తోసేసి కాళ్ళతో బలంగా తంతూ విరక్కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని వారించకుండా అదేదో అపురూపంగా చూస్తున్నారు. అలాంటప్పుడు నేను వారిని హెచ్చరించడం తప్ప అన్నాను. ఎవరూ పట్టించుకోనిది మీకెందుకు రెట్టించింది నా శ్రీమతి. పైగా అదే పెళ్లిలో మా బంధువు ఒక ఆయన తన పిల్లలు ఎంతో తెలివైన వాళ్ళని తాను ఏం చదివించదలిచాడు ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతుంటే ఆయన వాక్ ప్రవాహానికి అడ్డు తగిలి, ఇంతకీ పిల్లలకి ఏం చదవాలని ఉందో, వారి శక్తి సామర్థ్యాలు ఏ పాటివో కూడా ముందే మనం తెలుసుకుంటే చాలా మంచిది అని ఒక ఉచిత సలహా పారేశారట కదా. పాపం అందరి ముందు ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. నిష్ఠూరంగా అంది నా శ్రీమతి. నేను చెప్పింది ఆయన మంచికే కదవే. ఆయన గారు ఉత్సాహంగా చెప్తుంటే నాకు ఆయన పిల్లల్ని చూస్తే జాలి వేసింది సుమా. పాపం శారీరకంగా వాళ్ళు చాలా అర్భకంగా ఉన్నారు. ఈయన గారి ఊహలను వారు అందుకోగలరా అని అనిపించింది. ఆ సలహా ఇచ్చాను. పెద్దవారు తమ ఇష్టానుసారం తమకు నచ్చిన కోర్సుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల ఆ తర్వాత పిల్లలు ఆ కోర్సులు సరిగ్గా చేయలేకపోవడం, ఇబ్బందులు పడడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అందుకే కీడించి మేలించాలని మంచి చెప్పడం కూడా తప్ప చెప్పు. తెచ్చుకున్న అమాయకత్వంతో అడిగాను. సలహా అనేది అవతలి వారు అడిగినప్పుడు ఇవ్వాలి. మనంతట మనం అవతలి వాళ్ళకి వాళ్ళ విషయాల్లో తలదూర్చి ఏది చెప్పకూడదన్న విషయం మీకు తెలీదా అండి? ఆ గయ్యమంది మా శ్రీమతి. నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావో. శాంతపరచడానికి ప్రయత్నించాను. అక్కడితో ఆగిపోయిందా మీ నిర్వాకం? మీ అన్నయ్య గారి మనవడి ఉపనయనంలో ఒక ఆవిడ తాను ఎంత గొప్పగా పిండి వంటలు చేయగలదో అందరికీ కథలుగా చెబుతుంటే, మీరు అయితే మీ అమ్మాయి కూడా మీలాగా వంటలు బాగా చేయగలదన్నమాట అని అన్నారట. ఆ పెద్ద ఆవిడ తర్వాత నా కూతురికి వంట చేయాల్సిన కమ్మేంటి, చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 75,000 సంపాదిస్తోంది అని అందరితో వాపోయిందిట. దులిపేసింది మా ఆవిడ. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదా అంటావా? ఆవిడ గారి పక్కన కూర్చున్న ఆ అమ్మాయి చాలా మోడర్న్గా కనిపించింది. అసలు వంట చేయడం వచ్చా రాదా అనే సందేహం కలిగి ఆ మాట అన్నాను లేవోయ్ అని సంజాయిషి ఇచ్చాను. ఆ అమ్మాయికి వంట వస్తే మీకెందుకు, రాకపోతే మీకెందుకు చెప్పండి. మళ్ళీ తిట్ల దండకం ప్రారంభమైంది. ఇంతటితో సరిపోయిందా? మా కజిన్ వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ బాగా పేరున్న కాలేజీలో వచ్చి ఆయన ఆనందంగా ఆ విషయం మనకు ఫోన్ చేసి చెప్తే మీరేమన్నారు? ఆ కాలేజీలో స్టూడెంట్స్ బాగా ఫార్వర్డ్గా ఉంటారట, మందు డ్రగ్స్ కూడా వాడతారని విన్నాను అని అనడం ఏం బాగుందండి. అప్పుడు నాకెంత సిగ్గనిపించిందో మరి. ఉక్రోషంగా అంది. నేను చెప్పింది నిజమే కదటోయ్. పేపర్లో ఆ కాలేజీ స్టూడెంట్స్ మందు కొట్టి మోటార్ సైకిల్ పందెంలో పాల్గొని ఈ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం నువ్వు కూడా చదివావు కదా. ఎవరైనా నిప్పుకు దగ్గరగా వెళ్తుంటే శ్రేయోభిలాషులుగా హెచ్చరించవద్దా ప్రశ్నించాను. అబ్బబ్బా, ఎన్నిసార్లు మీకు చెప్పాలి?
మీరు చెప్పేది నిజమైనా సరే అవతలి వారు అడిగినప్పుడు మాత్రమే చెప్పండి దయచేసి. బయటకు వెళ్ళినప్పుడు మౌన మునిగా ఉండండి ఆ కొద్దిసేపు అని చేతులు జోడించింది. సరేలేవోయ్, నేనిక మీదట నీ అనుమతి లేకుండా ఏమీ మాట్లాడను అని మా ఆవిడను సంతృప్తిపరిచాను. నిజంగానేనండి, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కపుల్స్ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వాళ్ళు అనడం, మనం చిన్నబుచ్చుకోవడం జరుగుతూ ఉంటాయి. నిజంగానే సత్యవాది లోక విరోధి అంటారు కదా, అదే విషయంగా ఇటువంటి సంభాషణని మీ ముందుకు తీసుకువచ్చేసింది మీ అభిమాన హిమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే మీ కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.